హలో అండి, హాయ్ అండి. సంసారంలో ఏమైపోయినా బరువే అనమాట. నూనె అయిపోతే రోజు మేము డైలీ 5 లీటర్లది సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుంటాం అనమాట. ఈయనకు చెప్పినాను, రోజు నూనె అడుగుతామని. నూనె అడగకుండా ఏం అడగాలండి అయిపోతే అని ఇది పెద్ద క్యాన్ తీసుకొని వచ్చాను. ఆయన బరువు అనమాట తీసుకొచ్చాను. ఎంత బరి 10 లీటర్లు అండి క్యాన్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 10 కేజీల క్యాన్ తీసుకొని వచ్చాను అనమాట. ఇది ఆడబెట్టాలి బాగా క్యాన్. నీకేం చెప్పబోదు. 5 కేజీలు తెచ్చబోదని నువ్వు మీ పిల్ల ఎంతది ఎంత 1325. ఏంత 600 కదా ఇది మామూలుగా కొండూరులో 600 కదా. 600 1200 సబ్బులు కొన్ని ఇంట్లోకి అయిపోతే తెలవాయిలు ఏం సామిట్టు డైలీ మంచిదే మరి రేపే తెచ్చింది కదా. బాగాలేవు తెలవాయలు. అర్ధ కేజీ యాడు కొన్ని చచ్చిపోయినాయి అన్నీ నువ్వు వేసుకోలేవు. మా ఆయనకు సరుకులు చెప్పినామంటే ఒక్కటి ఏరుకోవడం అనమాట. వాళ్ళు ఏది తెచ్చి అయితే డబ్బులు ఏం పెడతాడు, పెట్టకుండా నా వారేం చీప్గా తీసుకోడు. పెట్టినా కూడా దాంట్లో ఏరుకోడు అనమాట. నిలబడుకుంటారు వాళ్ళు ఏవో తెచ్చుతారు అన్నీ. ఇది బాగా పచ్చికలకండి అని తీసుకొచ్చాను రండి. కలకండ మంచిది కదా. కానీ మా పిల్లలు ఏది తెచ్చిన విచిత్రంగా చూచారు. రేపైతే తింటారురా. ఏ గులిదా కలకండ తిన ఆమ్లెట్ ముషేది. ఇవి కొన్ని కూరలు తీసుకొచ్చాను అనమాట. రైస్ ఒక్కటే పెట్టినాను, కూరలు అయితే తీసుకొచ్చాను. ఏమ్రా చెల్లు జోలికి కొన్ని కూరలు తీసుకొచ్చాను అనమాట. రైస్ పెట్టినాను. మా పిల్లలకైతే పెరుగు వేసి పెట్టినాను. మా ఇంట్లో ఏ కూరలు తెచ్చినా అవి అంతగానే లేదు, తక్కువ కదా. ఖర్చు ఇద్దరమే కదా, లేదు 2-3 రోజులు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి పప్పు బాగానే ఉంటుంది. ఇది ముద్దపప్పు మాది ఉంటుంది, బాగానే ఉంటుంది. మా రెడ్డి ఈరోజు పొద్దున బెండకాయ చేసిన పప్పు అని ఏడ్చినాడు. బా సబ్బులు ఆడేసినాడు. బా వీడు చిన్నోడే. అతి నా కొడుకు సామీడు. డారా సబ్బుదేమేగా. వచ్చేసి వంకాయ ఇది వచ్చేసి ఏందో గోంగూరతో ఏదో చేసినారు అనమాట. కలబెడితే కానీ తెలియదు. ఇది పకోడా. ఇది వచ్చేసి పప్పు. 4 ఐటమ్లు బాగున్నాయి కదా. ఇది పకోడా. అయితే పకోడా బాగుంటుంది అన్నమాట. గోబీ ఈ క్యాన్లన్నీ సన్ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్లు అటు ఎన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని కాదులే ముందు ఉండే ఇవన్నీ 5 లీటర్లు. ఎప్పుడన్నా ఇరుకు ఇబ్బందికే మామూలుగా ప్యాకెట్లు తెచ్చుకుంటాం, కానీ లేదంటే ఇది 5 లీటర్లు క్యాన్లే తెచ్చుకుంటాం అన్నమాట.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయ్ క్యాన్లు ఇవన్నీ కింద పెడితే మా వాడు తీసుకుంటాడని ఇవన్నీ ఎత్తిపెట్టి లేక రోజు అల్లమడతాను అన్నమాట. ఆడబెట్టాను అంతంగా అన్నీ దురిగి పెట్టాను. ఖాళీ క్యాన్లు బాగున్నాయి కదా. ఎప్పుడన్నా నూనె పోసుకుని ప్యాకెట్లు తెచ్చుకుని ఎప్పుడు ఉంటాయి అనేసి కొన్ని పడేసి ఒక మంచి 4 క్యాన్లు పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో మిగతా అన్ని చక్కెర పప్పులకు వేసేసాను. ఏరా పొద్దున ఇంట్లో పని చేసుకొని పిల్లలను పట్టుకొని వీడియోస్ చూసుకుంటూ షార్ట్స్ చూసుకుంటూ మళ్ళా లాంగ్ వీడియో తీసుకుంటూ ఒక పక్క పిల్లలను మళ్ళీ రెడ్డిని ఇంటికి వచ్చాయండి హోంవర్క్ రాయించుకుంటూ రాత్రి ఎగుద్ది నా ప్రాణం ఎటుపోతుందో అలా ఉంటుంది అనమాట. నాకు ఫీలింగ్ పొద్దున్న నుంచి చేసి అలసిపోతాను అంటాను, మధ్యలో రేగలు కుడతా. అలా హెమీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెల్లవాయిలు తెచ్చుకున్నప్పుడే పాయ వచ్చేసి పెట్టుకున్నామంటే ఇంక అంతంతా నేను రేపు చేసుకుంటాను అనమాట. ఈరోజు పిల్లోళ్ళు ఇంకా నైట్ అయిపోయింది అనమాట. వాళ్ళకు అన్నం అంటే తినిపించేసినాను. తర్వాత వాళ్ళని నిద్రపిచ్చి మళ్ళీ నేను అన్నం తిని మళ్ళీ ఇవన్నీ కడిగేసుకొని పడుకునే ఉద్ది 10-10:30 అవుతుంది అనమాట. రోజు మళ్ళీ నేను కొంచెం ఎడిటింగ్ చేసుకొని షార్ట్కు లాంగ్ వీడియోకి అన్నీ అప్లోడ్లో పెట్టి నిద్రపోతాను అనమాట. అందుకే నాకు టైం పడుతుంది. ఈ తెల్లవాయిలు ఈ పని అంతా రేపు మళ్ళీ ఒక గంట చిన్న నిద్రపోయినప్పుడు పని చేసుకొని పొట్టు అంతా చెరుకొని ఇలా పాయ ఒలిచేసి పెట్టుకున్నామంటే ఏమన్నా పోయిన గడ్డ ఉన్నాయి అడన్నా లోపల అది తీసేసినామంటే మిగతాటి పోవు అనమాట. ఇలా ఒలిచేసి పెట్టుకుంటే ఆడుతూ ఉంటాయి. ఎక్కువ నాలుగు వచ్చాయన్నమాట, ఎక్కువ రోజులు వచ్చాయి మనకు తెల్లవాయలు. అన్నీ ఇలా ఒలిచేసి పెడతాను. మా అక్క చెప్తుందండి ఇలాంటి అన్ని టిప్స్ అన్నీ ఏవి ఎలా చేసుకోవాలి వంటగదిలో అన్నీ మా అక్క చెప్తుంది అనమాట. అవి ఫాలో అవుతాను నేను. ఇలా ఒలిచేసి పెడతాను అనమాట అన్ని పాయ. ఇలా లోపల చూడండి నల్లగా ఉంటాయి అన్నమాట. అవి మనం అలాగే పెట్టినామంటే ఉడుక్కు అది చెడిపోతుంది అనమాట గడ్డ. ఇప్పుడు రేటు ఎక్కువ ఉన్నాయి కదా తెల్లవాయలు. ఎక్కువ రోజులు రావాలంటే నేను కొంచెం ఆడిచ్చి పెడతా కదా, ఆడిచ్చి మిగతాది ఇలా ఒలిచేసి పెట్టుకుంటాను. తిరువాతలేకి పప్పులేకి తెల్లవాయి పుల్లేకి అన్నిట్లేకి వాడుకుంటాను అనమాట. మిగతా తెల్లవాయలు మసాలాకంతా ఆడిచ్చి పెట్టుకుంటాను. ఇలాగే చేసుకుంటాను. కొంచెం తెల్లవాయలు అంత బాగా అనమాట. 200 ఏమో, ఇప్పుడు 150 అర్ధ కేజీ వచ్చేసి ఉంటాను. కేజీ వచ్చేసి 300 అనమాట తెల్లవాయలు. జాగ్రత్తగా వాడుకోవాలి కదండి. మేము ముందే ఖర్చు తక్కువ కాబట్టి ఎక్కువ రోజులు వచ్చాయి కాబట్టి నేను ఎక్కువ రోజులు వచ్చే విధంగా బాగా వాడుకుంటాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.